ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నాం. చిన్న విషయం పాడుకుందామండి. ఆశ్చర్యపడకు, ఆకాశ శక్తులు కదిలినను, దైవ కుమారులందరూ ప్రత్యక్షమై కాలమిది ఆర్భాటముగా రారాజు యేసు దిగి వచ్చే వేళ రూపాంతరము మనము పొందెదము. సీయోను రారాజు తన స్వాస్థ్యము కొరకై రానయుండగా, త్వరగా రానయుండగా, త్వరగా రానయుండగా. ఇది నా దేవుని వాగ్దానం మనం చూసుకున్నాండి. కీర్తనలు 50వ అధ్యాయము 23వ వచనం చూసుకున్నాం అండి. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు అంటున్నాడు దేవుడు. ఇక్కడ స్తుతియాగం అర్పించు వాళ్ళు దేవుని మహిమపరుస్తున్నారని మరి దేవుడే మనకి చెప్తున్నాడు. కాబట్టి మరి అంత మాత్రమే కాదండి, నేను వారికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గమును కూడా సిద్ధపరచుకుంటున్నాడంట. స్తుతియాగం అర్పించటం వలన దేవుణ్ణి మహిమపరుస్తున్నామని, అంత మాత్రమే కాదండి, పరలోక రాజ్యానికి కూడా మనం మార్గం సిద్ధపరచుకుంటున్నామని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఈ దిన వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా యేసయ్యా. అయ్యా, నీ పరలోక రాజ్యానికి మేము మార్గం సిద్ధపరచుకుంటున్నామని ప్రభువా, నీ మహిమను నిన్ను మహిమపరుస్తున్నామని మాతో మాట్లాడిన దేవా, ఇటు వాగ్దానాన్ని బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.